చాలా బాగుంది కదా రిసార్ట్ ఇది. చాలా ఇది బాగుంది. త్వరలో మనం స్టాండర్డ్ చేయబోయే ఒక క్లయింట్ అది, ఫ్రెండ్ దాని వచ్చి శశిధర్ గారని. అంటే మంచి టేస్ట్ ఉంది ఆయనకి. ఆ పక్కన చిన్న వాటర్ ఫాల్స్ అంతా. ఏదో అడుగుతాను. అయితే పప్ప, మనిషికి అసలు లైఫ్లో ఏం కావాలి? అసలు మనిషికి ఏమొద్దో చెప్పుకోవాలి, అన్నీ కావాలి. ఏమొద్దు? ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిమార్ట్కి వెళ్తే ఏం కావాలంటే ఏం చెప్తావు? ఆన్సర్ లేదు అంటే ఉంది. అవసరం ఏది ఉందో అది అంటే అక్కడ కావాలి. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని కావాలీలు ఉన్నాయి అక్కడ. చిన్న పిల్లవాడికి బిస్కెట్ కావాలి, ఓకే. పెద్దవాడికి చెట్టు కావాలి, అక్కడ వచ్చిన అమ్మకి కందిపప్పు కావాలి. ఇవన్నీ వస్తువుల పరంగా రకరకాలవి కావాలి. మనిషికి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. చెప్పాలంటే తినడానికి తిండి కావాలి, తినడానికి తిండి కావాలి, పడుకోవడానికి ఒక మూల కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, కొంచెం గౌరవం కావాలి. ఇది చాలా యాక్చువల్గా అయిపోయింది జవాబు. ఇవే మోదీ గారికైనా, జీరస్వామికైనా, సద్గురుకైనా, నీకైనా, నాకైనా, రోడ్డు మీద ఉన్న చిన్న జింక పిల్లకైనా. రోడ్డు మీద జింక పిల్ల ఉండదు, ఎందుకన్నా చెప్పు? రోడ్డు మీద జింక పిల్ల ఉండదు, కానీ ఎందుకన్నావు తెలీదు. కుక్క పిల్ల అంటే ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు సద్గురు వీళ్ళందరూ చెప్పి నెక్స్ట్ కుక్క పిల్ల అంటే దాంతో వాళ్ళని పోలుస్తున్నావు అని అంటే నేను ఆశ్చర్యపోయా. పోనట్లే, అన్నిటి గురించి అంటే మనిషి విషయాన్ని వదిలేసి వేరే మాటల్ని పట్టుకుంటాడు. ఓకే, సరే. సో నేనేం చెప్పాను చెప్పు, ఏం కావాలంటే ఇంతే కావాలి, ఇంతకు మించి ఎగ్జిస్టెన్షియల్గా ఏం అక్కర్లేదు. తినడానికి ఇంత తిండి కావాలి, పడుకోవడానికి ఒక మూల కావాలి, తర్వాత మన శరీరాన్ని ఎవరికి చూపించకూడదు కాబట్టి బట్టలు అట్లా కాకుండా ప్రకృతి నుంచి కాపాడుకోవడానికి మనకు బట్టలు కావాలి. ఇప్పుడు ఎండ వచ్చింది, ఒక గొడుగు కావాలి, చలి పెడితే ఒక చిన్న స్వెటర్ కావాలి, అంతే కదా. సో మనుషులతో ఉంటున్నాం కాబట్టి రెస్పెక్ట్ కావాలి, బేసిక్. ఇంతకు మించి ఏమక్కర్లేదు. ఇది ఫండమెంటల్స్. ఇక్కడి నుంచి మొదలుపెట్టి చాలా పుస్తకాలు రాసేయచ్చు, అన్ని కావాలని వస్తాయి. ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అనగానే ఒక పుస్తకం అయిపోయింది. బట్టలు కావాలి, ఎలాంటి బట్టలు. అమితాబ్ బచ్చన్కి ఈ బట్టలు పనికిరావు, మినిమం ఒక ఫ్యాషన్ డిజైనర్ తయారు చేసిన బట్టలే కావాలి, అట్లా. అది వాళ్ళు ఫిక్స్ అయ్యారు, అట్లా అక్కర్లేదు. తర్వాత ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నాడు, అతనికి యూసుఫ్ గూడలో చిన్న 2000 రూమ్ ఇస్తాంటే వద్దు, నాకు రిసార్ట్ కావాలి, అందులో నాకు ఒక పర్సనల్ సూట్ కావాలి, ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే నాకు ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, ఆ తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ ఒక మసాజ్ పార్లర్ కావాలి, తర్వాత నాకు ఫ్రెండ్స్ వస్తారు, ఐ నీడ్ ఏ పార్టీ రూమ్ మ్యాన్. ఇవన్నీ అయితేనే అతనికి ఉన్నట్టు. గూడు కావాలనేది ఇంత పెద్ద గూడ వేయించుకోవాలి, గూడ ఇది. ఆ తర్వాత ఏం కావాలి? రెస్పెక్ట్ అంటావా, అందరూ కోరుకుంటున్నారు, అది ఇన్విజిబుల్. సో అందుకని ఏం కావాలంటే ఏమేమో కావాలి అంటే చెప్పుకుంటూ పోతే అసలు మనిషికి ఏం కావాలంటే ఇటు రాసుకుంటారు రోజు వస్తు పరంగా. కారు కావాలి, చిన్నప్పటి నుంచి బిస్కెట్ కావాలి, ఆట బొమ్మ కావాలి, అట్లా అట్లా స్టార్ట్ అయ్యి పుస్తకాలు కావాలి, అట్లా అట్లా స్టార్ట్ అయ్యి మంచి మార్కులు కావాలి, అట్లా అట్లా స్టార్ట్ అయ్యి కాంపిటీషన్లో ప్రైజ్ కావాలి, అట్లా అట్లా స్టార్ట్ అయ్యి నాకు సైకిల్ కావాలి, ఆ తర్వాత నాకు బహుమతి కావాలి, నాకు ప్రశంస కావాలి, నాకు కీర్తి కావాలి, నాకు ప్రతిష్ట కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఉంగరం కావాలి, నాకు చైన్ కావాలి. అది లేకపోతే నాకు లైఫే లేదనుకుంటున్నాడు. కావాలంతే. మరి అన్నీ కావాలి, ఓకే, కానీ ఈ అన్నింటిలో నిజంగా ఏం కావాలి అసలు? ప్రశాంతత. మరి మరి ప్రశాంతత కావాలి, కానీ దాన్ని ఎలా గుర్తించలేకపోతారా? అందరూ గుర్తిస్తారా? అందరిలో ఉంది, గుర్తించేది నువ్వే. అందరిలో ఉంటుంది ప్రశాంతత. ఆకలి లాంటిది. ఆకలి ఏమో ప్రొఫౌండ్గా తెలుస్తుంది, ప్రశాంతత తెలియదు. మరి ఆ ప్రశాంతత అనేది వ్యక్తి వయసుని బట్టియా లేదా అనుభవాన్ని బట్టి అలా వస్తుందా, లేకపోతే అది ఉంది? ఓకే, నిశ్శబ్దం ఉందా, శబ్దం ఉందా? రెండు ఉన్నాయి. కాదు, నిశ్శబ్దమే ఉంది. నిశ్శబ్దమే ఉందా? దాన్ని డిస్టర్బ్ చేసి శబ్దం ఉంది. ఇప్పుడు ఇక్కడ నిశ్శబ్దం ఉంది, అనవసరంగా నీళ్ళు పెట్టారు కాబట్టి ఈ శబ్దం వస్తుంది. మనుషులు ఉన్నారు కాబట్టి మాటలు వినిపిస్తున్నాయి, పక్షి వస్తే కూత వినిపిస్తుంది. ఇవేవి లేకపోతే నిశ్శబ్దం ఉంది, ప్రణవం ఉంది, అంటే ఓంకారం అని ఒకటి ఉంది శబ్దం. అది శబ్దము కాదు, ప్రణవం అన్నది. అంటే ద సౌండ్ విచ్ నాట్ క్రియేటెడ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్ నార్ ఎనీ స్పీసీస్, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ ప్రణవ అండ్ ఓంకార. ఇప్పుడు ఆకాశంలో శూన్యం లోపల ఒక మైక్ పెట్టారు, అది రికార్డ్ చేస్తే ఏమని తెలుసా?
అని వినిపిస్తుంది అంతే. అదే ఓంకారం అంటే కంటిన్యూస్ ఎవరైతే పూర్తి అడవిలో ఉంటారో దే లిజన్ టు దిస్ సౌండ్ ఆల్ ది టైం. వినిపిస్తూ ఉంటుంది. అది నిరంతరం వస్తుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉండదు. ఆగితే పిచ్చెక్కుతుంది. మా ఊర్లో ఒక ఎక్స్పీరియన్స్, ఎండాకాలం బయట పడుకునేవాడు అరుగు మీద. దానికి ఏ లగ్జరీ లేదు, ఏమి లేదు. ఆ బండలు కూడా ఈ మాత్రం కూడా ఉండేవి కాదు, అడ్డదిడ్డం అవి, ఎగుడు దిగుడు. కానీ ఎప్పుడు అనిపించలే. బాగుంది పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. లేదు, ఇవి మంచిగా ఉన్నాయి. నేను చెప్పేది మా ఊర్లో బండలు బాగాలేవు అని చెప్తున్నా. సో కరెక్ట్గా కరెంటు నైట్ 11 o'clock వచ్చేది. వచ్చి ఈ ఎర్లీ మార్నింగ్ 2-3 వరకే ఉండేది. ఆ టైంలోనే పొలాల్లో నీళ్ళు పెట్టుకోవాలి. సో మా ఇంటి ఎదురుగానే ఒక పొలం. అందుకని మంచి గాఢ నిద్రలు ఉన్నప్పుడు మోటార్ ఆన్ చేస్తుంది, బర్రని శబ్దం వచ్చేది. లేచిన తర్వాత అట్లా ఎండాకాలం ఒక 10 రోజులు గడిచేసరికి నిద్ర వచ్చేది కాదు. ఆ మోటార్ సౌండ్ అయ్యేగా నిద్ర వచ్చేది, జోలపాట అనమాట. ఇప్పుడు నాకు కరెంటు పోతే మోటార్ అయిపోతుందిగా, లేచి కూర్చుంటుంది. అప్పుడు ఇది కావాలి. అట్లా అంటే ఏది అలవాటు చేసుకుంటే అది అలవాటు అవుతుంది. ఏం కావాలంటే నాకు అలవాటు అయింది కావాలి. నిజంగా కావాల్సింది ఏంటంటే అలవాటు అలవాటు అయింది అదే కావాలి. అందుకని ఏం కావాలనేది నోబడీ నోస్. అయితే అలవాటు దేన్ని చేసుకోవాలి, దేన్ని చేసుకోవద్దు, అది కూడా ఒక విషయం కదా. ఇక్కడ ప్రాపంచికంగా ఏం కావాలంటే జవాబు ఉంది, పారమార్థికంగా ఏం కావాలంటే ఒక జవాబు ఉంది, ఆధ్యాత్మికంగా ఏం జవాబు కావాలన్న జవాబు ఉంది. కానీ ఆ జవాబు ఎంతమంది తీసుకుంటారు అనేది మన చేతులు ఉంటుంది. అడుగుదాం అట్లా. ఇప్పుడు దానికి ఫోన్ పెట్టుకోవాలంటే స్టాండ్ కావాలి, మైక్ కదా. అట్లా అంటే ఇది లేకపోయినా పర్వాలేదు అనుకుంటే తీసుకో. కానీ ఇది ఒక పర్సనల్ స్పేస్ రిసార్ట్ అనమాట బేసికలీ. దాంట్లోనే వరకు ఈరోజు యోగా సెషన్ ఉంటే వచ్చాం. తర్వాత ఇక్కడ వచ్చిందా, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. వాటర్లో కాళ్ళు పెట్టుకొని కూర్చో. అట్లా నిజంగా డబ్బు ఉంటే ఇట్లా సృష్టించుకోవచ్చు. కానీ మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయడం చాలా వెహికల్ జరిగింది. దానికి ఏం కావాలి? ఇప్పుడు దారి కావాలి. వెహికల్కి ఏం కావాలి? దారి కావాలి. వెహికల్ అడిగి ఏం కావాలి? కొంచెం పెట్రోల్ పోయండి సార్, పెట్రోల్ కావాలి నాకు. ఆ తర్వాత పొలిటీషియన్ అడుగు ఏం కావాలంటే ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అడుగు ఏం కావాలి? మంత్రి పదవి కావాలి. అతను అడుగు ఏం కావాలంటే ఏదైనా ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అడుగు ఏం కావాలంటే ఈ పదవి కాదు, ఈ పదవి కాదు, ఈ పదవి పోకుండా ఉండడం కావాలి. ఈ పదవి ఎప్పుడు నాతోనే ఉండాలి, ఇది కావాలి. రిటైర్ అయ్యింది ఏం కావాలంటే ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరు పోకూడదు, అది కావాలి. ఆ తర్వాత చచ్చిపోయినప్పుడు ఏవైతే అనుకున్నానో అవన్నీ అక్కర్లేదని తెలిసిందయ్యా. చివరి జవాబు తెలుసా? వీటి నుంచి విముక్తి కావాలి. ఇప్పుడు మనిషికి ఏం కావాలంటే పాలతో మొదలై విముక్తితో ఎండ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. పాలతో మొదలై విముక్తి కావాలి. ఫైనల్ గా మనిషికి ఏం కావాలంటే ఏమొద్దు, ఆలోచనలు వద్దు. ఇప్పుడు ఎవడు తిరోగమనం చేస్తున్నాడు? ఇవన్నీ గోయింగ్ బ్యాక్. పురోగమనము, తిరోగమనము, ఆగమనము, సహగమనం ఏదో. అయితే తిరోగమనం చేసేవాడు అంటే తన అంతర్ముఖంలోకి అయ్యేవాడు ఏం చేస్తున్నాడంటే ఏవేవైతే తాను వస్తువులుగాను మనుషులుగాను సిద్ధాంతముగాను పట్టుకున్నాడో ఇవేవి తనకు నిజంగా ఆనందాన్ని ఇవ్వడం లేదు అని గుర్తిస్తాడు. ఇది మొదటి స్టెప్. అక్కడనే మౌనం స్టార్ట్ అయింది. అక్కడనే పట్టుకున్నది వదలాలన్న థాట్ మొదలవుతుంది. ఫిజికల్గా వదులుతాడు. ఫిజికల్గా నాకు ఇల్లు వాకిలి ఏం అక్కర్లేదని తెలిసిన తర్వాత వాడు దూరం జరిగాడు. కానీ ఇక్కడ ఉందని తెలిసింది, మైండ్లో ఉంది. యోగి చిన్నమ్మ అని తెలుసు కదా, ఆమె పుస్తకంలో గొప్ప ఇన్సిడెంట్ ఉంటుంది. ఆమె ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు అనిపించిందంట, అసలు నా ఇంట్లో ఉన్నాను అని మాట్లాడుతుంది. హఠాత్తుగా అసలు నా అన్నది ఏమిటి, నాన్న ఆలోచన ఏమిటి, నా ఇల్లు అన్న ఆలోచన తప్పు, అందుకే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. అంటే రియల్గా అనిపించింది, నిజంగా నా అన్నది లేదన్న నేను నా ఇల్లు అని చెప్పుకుంటున్నాను. చూడు ఏంటి, జస్ట్
అవసరం కాబట్టి అవసరం కాదు, నా అన్న భావన వచ్చింది, అది వదిలించుకోవాలంటే వదిలేయాలంతే. ఓకే ఇట్లా అయిపోయిన తర్వాత పోదాం. అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే చిన్నమ్మ లైఫ్లో ఆమె ఎక్కడో వెళ్ళి కూర్చుందంట. తర్వాత అక్కడ కూర్చుంది, చెరువు గట్టు మీద కూర్చుంది, ఎక్కడ కూర్చుంది. ఓసారి మళ్ళీ ఏకాంతాలు అనిపిస్తుందంట. ఏది నాది కానప్పుడు ఏ ఇంట్లో కూర్చుంటే ఏమని వాళ్ళ ఇంటికి పోయిందంట. ఇప్పుడు చూడు రియలైజేషన్ తో మళ్ళీ బ్యాక్ వచ్చింది. అట్లా ఫస్ట్ ఏమో అది పట్టుకుంది, తర్వాత వదిలి వెళ్ళింది. అది బ్యూటిఫుల్ అన్నమాట. మళ్ళీ వదిలి వెళ్ళిన ఆమె మళ్ళీ తిరిగి వచ్చింది. సేమ్ ఇప్పుడు బుద్ధుడి సేమ్ అలానే జరిగింది కదా బుద్ధుడి స్టోరీలో. అబ్బా ఇది పాముది, ఇది చల్లగా ఉంది. ఎస్ ఎస్ ఎస్. ఇక నాగుపాము, ఇది నాగుపాము. ఓ ముట్టుకోవచ్చా? ఏమవుతుంది, ఇది నాగుపాముది కనిపిస్తుందా? కుబుసం. అట్లా అంటే అదేం చేస్తుంది, ఎవ్రీ వీక్ ఒకసారి స్నానం చేసి బట్టలు ఇస్తుంది అంతే. వీకా? ఓకే. సో కమింగ్ బ్యాక్, చెరువు చూసినావా? చూశాను, అన్ని చూశాను. ఇప్పుడు చివరిగా ఐ వాంట్ టు కంక్లూడ్. తర్వాత చిన్నమ్మ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఉంటుంది. ఒకసారి ఆమె కూర్చుంటే ఎవరు అందరంట, ఆమె యోగి కదా, ఆమెతో డీల్ చేయడం చాలా కష్టం. ఏమిటది, చిన్నమ్మ మా ఇంటికి వస్తావా అంటే పద అన్నదంట. ఇక్కడికి మా ఇంటికి వస్తావా, నువ్వు మా ఇంటికి రావు చిన్నమ్మ అంటే పోదాం పద అన్నదంట. ఆశ్చర్యం, మా ఇంటికి చిన్నమ్మ వస్తుంది, మా ఇంటికి చిన్న వస్తుంది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా నడుస్తుంది చిన్నమ్మ, ఆ వెనక నడుస్తుంటే ఇంకెవరు వచ్చానంట. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు చిన్నమ్మ, మా ఇంటికి రావంటే పోదాం పని ఆమె వెనుక పోయిందంట. పోయినాక ఇంకెవరు ఉన్నారంట, మా ఇంటికి రా అంటే ఆమె వెనుక పోయిందంట. అసలు ఎక్కడికి పోలేదంట ఆమె. ఆ రోజు ఎవరు పిలుస్తారంటే పోయిందంట. ఆమెకు ఇక్కడికే ఆమెకు షెడ్యూల్ లేదు. నువ్వు పిలిస్తే నీ ఏంటి వచ్చింది, ఇంకెవరు పిలిస్తే వాళ్ళంట పోయింది, ఇంకెవరు పిలిస్తే వాళ్ళంట పోయింది, ఇంకెవరు పిలిస్తే వాళ్ళంట పోయింది. అతను ఎవరు పిలవలేదు, ఉన్న చోట ఆగింది. ఆమె ఏం తెలుసుకున్నదంటే అసలు ఏ ఇల్లు లేదు, ఎక్కడికి పోవడం లేదు, ఎవరు పిలవడం లేదు. ఇప్పుడు ఇది ఉంది, రిసార్ట్లో ఉన్నామా, అక్కడిక్కడ ఉన్నామా అనిపిస్తుందా? రిసార్ట్లోనే ఉన్నాం, ఎటు తిరిగినా రిసార్ట్లో తిరిగినట్టు. సో మనిషి ఇట్లా తిరోగమనం చేయడం మొదలుపెట్టిన వాడు అదృష్టవంతుడు. అంటే వాడు పూర్తి యవ్వనంలో ఉన్నప్పుడే మానసికంగా అన్నిటి నుంచి విముక్తి కలిగి ఉంటాడు. అందుకని వాడికి ఇప్పుడు ఏం కావాలి అంటే వాడు చెప్తాడు, ఏం అక్కర్లేదు, నాకు కావలసింది దొరికింది, అది ఎప్పటికీ పోదు అన్నాడు. బాత్కథ ఏంటది? ప్రశాంతత, సహజమైన ఆనందము, స్థితప్రజ్ఞత, నిరంతర నిశ్చలత, తర్వాత ధర్మంని దొరికించుకొని పని చేయడం. సనాతన ధర్మం అంటారు కదా. సనాతన ధర్మం అంటే ఏమనుకుంటున్నావు? సనాతన ధర్మం అంటే ఇంతమంది చెప్తారు కదా, నువ్వు అడిగా సూర్సైట్ అడుగు ఏదో చెప్తారు. సనాతన ధర్మం, ఫస్ట్ ధర్మం అంటే ఏమనుకుంటున్నావు? బాధ్యత. అసలు కాదు, బాధ్యతలు ప్రపంచానివి. ధర్మం అంటే పాటించేది ఏదైతుందో అది ధర్మం. అందుకని బాధ్యత అనకూడదు. ధర్మం అంటే నువ్వు స్వార్థము లేకుండా చేసేటువంటి పని. ఇప్పుడు చెట్టు ధర్మం ఏమిటి? కాయలు ఇవ్వడం. చెట్టు ధర్మం నీడనివ్వడం కూడా. ఇక్కడ సూర్యుని ధర్మం ఏమిటి? ఎండనివ్వడం. మనిషి ధర్మం ఏమిటి? నువ్వు కనుక్కున్నావు. మనిషికి ఒక ధర్మం అంటూ లేదు కదా. సో ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ గా మనిషి ధర్మం ఏమిటంటే దేన్ని నాశనం చేయకుండా ఉండడం, అది మనిషి ధర్మం. అంటే ఇప్పుడు ధర్మంలో కూడా ఇట్లా ఉదయం లేచి ఇట్లా ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళది ఒకటి, ధర్మాలలో ఒకటే ధర్మం ఉందా? ఎవరి ధర్మం, అందరి మనుషుల మూల ధర్మం ఒక్కటి. అదేంటి? ఏది ఉందో అది నాశనము చేయకు. ఇది మనిషి యొక్క మూల ధర్మం. హాని చేయకు, నాశనము చేయకు, హాని చేయకు. రెండవది, మనిషి యొక్క మేధస్సు పెరిగింది కాబట్టి వాడి శరీర తత్వాన్ని బట్టి, ఇంటెలిజెన్స్ ని బట్టి ధర్మాలు క్రియేట్ అయినాయి. ఒకరు నేను దేశానికి సేవ చేస్తాను, ఒకడు ఆర్మీలో సేవ చేస్తాను. స్వార్థము లేకుండా నువ్వు జీవితకాలం కొనసాగించే పని ధర్మము. స్వార్థము లేకుండా నువ్వు కొనసాగించే ధర్మముని ప్రతిపాదించేది సనాతన ధర్మం. అయిపోయింది. స్వార్థం లేకుండా నిరంతరము కొనసాగించే పని సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే నిత్య నూతనము, అతి పురాతనము, ఎప్పటికి ఉండేది, ఎప్పటికి పోనిది అని చెప్తారు కదా. అట్లా. సో అందుకని ఏం కావాలి నీకు? ఇప్పుడు నేను చెప్తున్నా, నా జవాబు అయిపోయింది. నాకేమొద్దు అంటే, నాకు వ్యక్తిగతంగా ఏమొద్దు, నా పనుల కోసం కొన్ని కావాలి, దాటితో పేచి లేదు. ఇప్పుడు నేను పోవాలంటే కారు కావాలి, కారుకి పెట్రోల్ కావాలి, అవి నాకు కాదు, నా ఉపయోగం కోసం. కానీ వ్యక్తిగతముగా నాకు ఏమి అక్కర్లేదు, ఎవరిచ్చే రెస్పెక్ట్ అక్కర్లేదు, నేను ఫుల్ఫిల్డ్గా ఉన్నాను. ప్రశాంతత అక్కర్లేదు, నేను కోరుకోవడం లేదు, ఉంది. అది శాంతి
పోనే లేదు, ఉంది అది. స్వపరభేదాలు లేవు, అందుకని లోపల అలజడి లేదు. ఇవన్నీ నా ఎవరిది వాళ్ళు డిక్లేర్ చేయాలి. కడుపు నొప్పి తిన్నారా అంటే ఎవరిది వాళ్ళు చెప్తారా లేదా? అట్లా ఎవరి అనుభవం వాళ్ళు చెప్పాలి. పాప ఇంతకు ముందు చెప్పినవి చూసినావా, మనిషికి ప్రశాంతత కావాలి, నిశ్చల స్థితి కావాలి, ఇంకేదో చెప్పిన అప్పుడు ఒక సడన్ గా ఒకటి వచ్చింది క్వశ్చన్, కానీ సడన్ గా కూడా మర్చిపోయినా. అంటే అది మనది కాదని. అయితే ఇవన్నీ కావాలని అనుకున్న మనిషి మన ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ నాకు దొరికినాయి? అవన్నీ వ్యర్థమని తెలిసినప్పుడు, ఉదాహరణకి నాకు బంగారం ఉంటేనే ఆనందం అనుకున్నప్పుడు బంగారం పోతే బాధ అయింది. అసలు ఆనందానికి దుఃఖానికి బంగారానికి ఏం సంబంధం అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ ఒక విచారణగా మారింది. ఏదుందో అప్పుడు అనుకోకుండా రమణ మహర్షి ఎవరో కనిపించారు. అతని దగ్గర గోచి కూడా లేదు, అంత ఆనందంగా ఉన్నాడు. అప్పుడు అడిగాడు, ఇంత ఆనందం ఎలా అంటే, ఆనందంగా లేను, ఆనందమే నేను అన్నాడు. అట్టెట్లా అన్నాడు. తర్వాత ఉపనిషత్తు చదివాడు, మాండూక్య ఉపనిషత్తు చదివాడు. అరే రే 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 బ్రహ్మానందం. తర్వాత ఫైనల్గా తెలుసుకున్నాడు, ఆ ప్రయత్నమే ఆనందం. ఇదంతా జర్నీ 10 ఏళ్ళు పట్టొచ్చు ఒకటి. ఈ చిన్న విషయం ఏదైతే తెలుసుకుంటే ఎప్పటికీ నీ నుంచి పోదో అదే నీది. ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాట తెలుసుకున్నావు, నేర్చుకున్నావు, నీ మెమరీ పోతే పీకింది కదా, నీది కాదు. అంటే మనసు పరమైనది ఏది నీది కాదు, మనసుకు అతీతమైనదని నీవే. మరి మనసుకు అతీతమైన ఈ నీవే అనే పదాన్ని 2 అర్థాలు తెలుసా? నిర్మాణ శతకంలో వస్తుంది ఆ ప్రస్తావన. అన్నీ నీవే 2 అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ నావేని, అవన్నీ నేనని, ఇవన్నీ నావి అని ఒక అర్థం. ఇవన్నీ ఈ చెట్టు పుట్ట అన్ని నీవే అంటే, ఈ చెట్టు పుట్ట అన్ని నీవు కొనుక్కున్నావు కాబట్టి నీవని. రెండోది, ఈ చెట్టు పుట్ట ఎవరు కాదు, నీవే అది. అంటే అది క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి రెండు. అదే అంటున్నా, అందుకే అట్లా వ్యాఖ్య మనకు ఒక్కసారి తప్పుగా, అంతా నేనే. అయితే నీవే అన్నది ఏ సందర్భంలో అనుకుంటాం, నేనే అనుకునేది ఏ సందర్భంలో అనుకుంటాం? సందర్భం రకరకాలుగా. విషయం తెలిసిన వాడు నాదే అంటున్నాడు. ఇప్పుడు 2 ఉన్నాయి, నీవే అన్నప్పుడేమో 2 నీవే నీవే, అది అర్థం వేరే. నాది అన్నప్పుడు ఇలా వస్తుంది, ఈ చెట్టు పుట్ట నాది, ఇది ప్రాపంచికం, కొన్నావని. ఈ చెట్టు పుట్ట నేను అంటే అనుభవం అని, అదే నేను అన్న దాంట్లో అహం లేదు కదా. లేదు, అంతా ఉన్న చోట అహం లేదు, కొంతనే అహం అన్నది వేరు. మొత్తం ఆదిశంకర్ల వారు చెప్పిన వెళ్దాం, ఇది చెప్పుకొని మనకు పుస్తకాలు పంపించింది. ఆదిశంకర్ల వారి నిర్వాణ శతకం జస్ట్ 6 శ్లోకాలు. 6 శ్లోకాల్లో ఒక్కో శ్లోకంలో 4 పాదాలు, అంటే 4 ఆలు 24 పాదాలు. ఆ 24 పాదాల్లో అన్నిట్లోనూ లాస్ట్ పాదం సేమ్, చిదానంద రూపం శివోహం, అంటే 6 పాదాలు తీసేసి 24 6 తీసేస్తే 18 పాదాలు మాత్రమే నిర్వాణ శతకం. అంతా 18 లైన్లే అంతే. ఆ 18 లైన్లలో అన్నిట్లో ఇది నేను, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, మనసు నేను కాదు, శరీరము నేను కాదు, పంచకోశము నేను కాదు, రక్తము నేను కాదు, మాంసము నేను కాదు, మజ్జ నేను కాదు, తర్వాత సప్తధాతువులు నేను కాదు, ఆ తర్వాత నాకు గురువు లేడు, నాకు తండ్రి లేడు, నాకు శిష్యుడు లేడు, తర్వాత నాకు ధర్మము లేదు, నాకు అర్థము లేదు, నాకు కామము లేదు, నాకు మోక్షము లేదు, నాకు కోరిక లేదు, నాకు తృష్ణ లేదు, ఇవన్నీ చెప్పి మరి ఇవన్నీ లేకపోతే నువ్వెవరు అంటే చివరి శ్లోకంలో ఫస్ట్ లైన్ డిక్లేర్ చేసేసిండు, అహం నిర్వికల్పో అహం నిరాకారో అని చెప్పాడు. అంటే నేను ఏ ఆలోచనలు లేనివాడిని, నిర్వికల్పము, ఏ కల్పము లేనివాడిని, అహం నిరాకారో, ఏ ఆకారము లేనివాడిని అని చెప్పి ముగించాడు అనమాట. అదేంటి గాలియా? అంతా నువ్వు సర్వవ్యాపి, నువ్వు శూన్యమా. దాని నెక్స్ట్ లైన్ లో అదే వస్తుంది, నేను సర్వవ్యాపితమైన అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అదే నేను. నీ ఇష్టం, నీ వెలుతురు కాదు, వెలుతురు వస్తుంది పోతుంది, గాలి ఎప్పుడు ఉంటుంది. వెలుతురు ఉంది కానీ ఇట్లా గ్రహం మళ్ళా వద్దు అట్లా అంటే నువ్వు గ్రహంతో పాటు తిరగాలి కదా. అందుకే మనం చర్చగా చేయవలసింది. అంటే ఎక్కడైతే సర్వం ఉందో, సర్వంలో ఏదైతే ఉందో అది నేనని చెప్తున్నాడు. అవును బేటా, అవును. ఓకే బేటా. సో అందుకని ఏం కావాలి అంటే చాలా కావాలి మనిషికి, తప్పేమీ లేదు, వాటితో అటాచ్మెంట్ వద్దంతే. అదొక్కటి తెలిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. రెండోది ఆధ్యాత్మికత ఏం కావాలి అంటే ఆనందం కావాలని, ప్రశాంతత కావాలని తిరుగుతున్నాడు, ముక్తి కావాలని. కానీ తిరిగి తెలుసుకున్నాడు అవి వెతికితే దొరకవు, అవి నా స్వభావమే. రమణ మహర్షిని పాల్ బ్రంటన్ అడుగుతాడు, నాకు లిబరేషన్ కావాలి అంటే నాకు విముక్తి కావాలి, ముక్తి కావాలంటే రమణ మహర్షి అడిగిన ప్రశ్న దిమ్మ తిరిగిపోయి అని ఆగిపోయాడు. దేని నుంచి అని అడిగాడు.
ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అవును ఎందుకు వెళ్ళావు? నాకు నొప్పి తగ్గించండి అంటే నొప్పి నుంచి విముక్తి ప్రసాదించండి అని అడుగుతున్నావు లేదా? అవునవును. అయితే ఇప్పుడు దేని నుండి? దేని నుంచి? ఉత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి విముక్తి అంటే ఎక్కడి నుంచి అమ్మా, ఏం నొప్పి అని అడుగుతారా లేదా? అవును. మంచిగా ఉన్న ఆరోగ్యంగా అంటే ఏ నుంచి అంటే చెప్పలేకపోయాడు. దేని నుంచి? ఉమ్, నాకు దేని నుంచి కాదు, నాకు ముక్తి కావాలంటే అట్లా లేనే లేదు. ఉమ్, ముక్తి కావాలంటే బంధుడివై ఉండాలి. ఉమ్. బంధంలో ఉన్నవాడే ముక్తిని కాంక్షిస్తాడు, అవును. అనారోగ్యంలో ఉన్నవాడే ఆరోగ్యాన్ని కోరుకుంటాడు, అశాంతిలో ఉన్నవాడే శాంతిని మరి కోరుకుంటాడు. అతను ఏం చెప్పాడు? చెప్పలేదు. ఫస్ట్ నీవు దేని నుంచి విముక్తి కావాలో కోరుకొని రా అన్నాడు. తర్వాత విచారణ చేస్తే అసలు తను విముక్తులోనే ఉన్నాడని తెలుసుకున్నాడు. తను free. మరి విముక్తిలో ఉన్నవాడు మరి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? తెలియక తెలియక. తెలియక నిన్న నీ ఫోన్ కథ గుర్తు చేసుకుంటే నీకు తెలుస్తుంది. నువ్వు ఎందుకు వెతికావు ఫోన్ ఇంట్లో ఉన్నప్పుడు? మర్చిపోయా. దట్స్ ద పాయింట్. చూసావా, ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే అంత అవగతం అయిపోయింది. అవ స్టోన్ చూడు పప్ప అక్కడ. అబ్బబ్బబ్బబ్బబ్బా. సో ప్రకృతి ఎంత బాగుందో. స్టోన్ ఎక్కొచ్చు. సో ఇప్పుడు నేను ఎందుకు తిప్పుతున్నానంటే యూట్యూబ్ మిత్రులు మీరు ఇక్కడ రాలేరు కాబట్టి ఒకసారి రౌండ్గా తిప్పితే మీరు చూస్తారని. చెప్పేడా, అది వాటర్ లో ఇలా అవుతుంది, దాని తల మాత్రమే ఉంది చూడు. అవును, దాన్ని ఏమంటారు తెలుసా? ఏదో బుర్క పిట్ట అని పిలుస్తారు. బుర్క పిట్ట. చలో ఓకే, నీకు అర్థమైంది కదా. ఏం కావాలి? మనిషికి విముక్తి కావాలి. దేని అది నుండి? చివరిగా ఆలోచనల నుంచే, బంధము నుంచి. బంధమే ఆలోచన కాబట్టి ఆలోచనని చూడగలిగితే విముక్తి భావన వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలో ఏ గురువు నీకు ఇవ్వలేడు, నీవే చూడాలి. నీకు దురద వస్తే నువ్వే గొక్కోవాలి.